విశాఖలో ఏర్పాటు కాబోయే గూగుల్ డేటా సెంటర్పై దుష్ప్రచారం వాస్తవాలు. దుష్ప్రచారం 3. గూగుల్ ఏఐ డేటా హబ్కు విపరీతంగా విద్యుత్ కావాలి, ప్రజలకు విద్యుత్ కొరత ఏర్పడుతుంది, ఛార్జీలు పెంచేస్తారు. 75 గిగావాట్ల ప్రాజెక్టులు వస్తుంటే విద్యుత్ కొరతే రాదు. వాస్తవం. డేటా సెంటర్లకు ఎక్కువ విద్యుత్ కావాలన్నది వాస్తవమే. అక్కడ సర్వర్ల నిర్వహణతో పాటు కంప్యూటింగ్, రూలింగ్, నెట్వర్కింగ్, లైటింగ్ అవసరాలకు మొత్తంలో విద్యుత్ కావాలి. కానీ దానివల్ల విద్యుత్ కొరత ఏర్పడదు. గూగుల్ విశాఖలో 1 గిగావాట్, 1000 మెగావాట్లు సామర్థ్యం గల డేటా సెంటర్ను వివిధ దశల్లో ఏర్పాటు చేస్తుంది. దానికి ఇప్పటికిప్పుడు 1000 మెగావాట్లు అవసరం లేదు. సామర్థ్యం పెంచుకుంటూ వెళ్లేకొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ద్వారా 8000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 75 గిగావాట్ల సౌర, పవన, పిఎస్సి విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. కాబట్టి విద్యుత్ కొరత అన్న సమస్యే ఉత్పన్నం కాదు. ఆ ప్రాజెక్టులన్నీ ఉత్పత్తి ప్రారంభిస్తే విద్యుత్ ఛార్జీలు ఇంకా తగ్గే అవకాశమూ ఉంది.